Good morning, students. Am I audible? Please let me know. Yes, sir. I'm waiting for your responses in the chat box. Need more responses, please. Audible, right. Right, Andy. Today's class will be only till 10:30, Andy. Right. So I'm not wasting much of your time. I'm going to start my session. I hope the session is being recorded. You can go for the recorded session, right? Thank you. I'm going to start the class for today. Right. So what is the content that we have learned yesterday, Andy? Yesterday, what are the topics that I have discussed? I have told you what a thread is, how to solve the concepts of thread, what is the current thread that is running in your program, current thread. I have been talking about current thread that is running in your program, and next one, how threads are performing single tasking and multitasking, right? I have told you an example of single tasking and multitasking, which is the theater example I have discussed in your example, right? So these are the things that I have discussed yesterday, Andy. But today I'm going to discuss one more thing, Andy. Let me recap the program which we have discussed yesterday, Andy. I request every one of you to mute yourself, Andy. I request everyone to mute yourself. నిన్న మనం నేర్చుకున్న లాస్ట్ కంటెంట్ ఇదే కదా, థియేటర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్కింగ్, అంతేనా? రైట్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో చూడండి నాన్న, మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయి. ఇష్యూ టికెట్ అనేది ఒక టాస్క్, వెరిఫై టికెట్ అనేది ఒక టాస్క్, సీట్ అలొకేషన్ అనేది ఒక టాస్క్. ఈ మూడు టాస్క్లు ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మీద వర్క్ చేస్తున్నాయి? ఇదిగోండి, ఫస్ట్ ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ ఏ పర్టికులర్ థ్రెడ్ మీద వర్క్ చేస్తుంది? T1. OBJ2 అనే ఆబ్జెక్ట్ ఏ పర్టికులర్ థ్రెడ్ మీద వర్క్ చేస్తుంది? T2. OBJ3 అనే ఒక ఆబ్జెక్ట్ ఏ పర్టికులర్ థ్రెడ్ మీద వర్క్ చేస్తుంది? T3. అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మల్టిపుల్ థ్రెడ్స్ మీద వర్క్ చేస్తున్నాయి. కానీ ఇవాళ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, వెన్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. ఏంటన్నా? వెన్, చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెన్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్, యాక్టింగ్ ఆన్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండి. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్ అండి. ఈ కాన్సెప్ట్ లేకుండా ఎగ్జామ్కి మాత్రం వెళ్ళొద్దు, ఓకేనా? రైట్. ఈ టాపిక్ కానీ నెక్స్ట్ టాపిక్ కానీ మీకు చాలా క్రూషియల్ అంటే చాలా క్రూషియల్ అండి, ఓకేనా? సో దీని గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నా స్క్రీన్లోనే, నా నోట్ ప్యాడ్లోనే ఓపెన్ చేసి మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. So I hope everyone, my screen is available, right? What is the concept for today, Andy? When multiple threads are acting on a single thread. When multiple threads are acting on a single object is our concept today. ఓకేనా? సో దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ తోటి మీకు కాన్సెప్ట్ క్లియర్ అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు నా సినారియో ఏంటంటే, నేను ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నానండి, ఓకేనా? ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక అప్లికేషన్ కదా. ఈ అప్లికేషన్ మీద నేను బుక్ చేసుకుంటున్నాను అంటే, నాలాంటి వాళ్ళు ఎంతమంది బుక్ చేసుకుంటారు? చాలా మంది బుక్ చేసుకుంటారు. సో మనందరం బుక్ చేసుకునే వాళ్ళందరినీ థ్రెడ్స్ కనుక అనుకున్నట్లయితే, రైల్వే రిజర్వేషన్ అనే దాన్ని ఒక ఆబ్జెక్ట్ కనుక అనుకున్నట్లయితే,
ఈ థ్రెడ్స్ అన్ని కూడా ఒకే ఒక ఐఆర్సిటిసి ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తాయి, అవునా కదా? సో ఇప్పుడు ఇవన్నీ యాక్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? నా దగ్గర ఉన్నది ఒకే ఒక టికెట్ నాన్న, రైల్వే రిజర్వేషన్ లో నా దగ్గర ఒకే ఒక టికెట్ ఉంది. కానీ ఆ ఒక్క టికెట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు దాన్ని చూద్దాం, చూడండి. ఓకేనా? ఇది నా సినారియో. ఈ సినారియో కోసం నేను జాగ్రత్తగా తీసుకుంటున్నాను, చూడండి. అవైలబుల్, ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్ అని చెప్పానండి? ఒక టికెట్ ఉంది. అలాగే నాకు వాంటెడ్ అనే ఒక వేరియబుల్ కూడా కావాలి, ఆ వేరియబుల్ కూడా తీసుకున్నాను. స్పెల్లింగ్ తప్పు, స్పెల్లింగ్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో అండి. తర్వాత ఐ వాంటెడ్ టు యాక్సెప్ట్ వాంటెడ్ బర్త్స్ ఎట్ రన్ టైమ్. రన్ టైంలో నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలి ఏంటనేది నేను చెప్తానండి. సో అందుకని రిజర్వ్ అనే ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను, అందులోకి ఒక ఇంటీజర్ వేరియబుల్ పాస్ చేస్తున్నాను. సో దాన్ని నేను ఎందులోకి చేస్తున్నానంటే వాంటెడ్ లోకి పాస్ చేస్తున్నానండి. ఓకేనా? సో మీ థ్రెడ్ లో ఏ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది నాన్న? రన్ మెథడ్ లో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు మీ థ్రెడ్ రిజర్వేషన్ అంటే మీ టికెట్ రిజర్వేషన్ మొత్తం రన్ మెథడ్ లోనే రాయాలి. సో ఇప్పుడు ఫస్ట్ డిస్ప్లే అవైలబుల్ బర్త్స్, మీ గురించి అర్థం అవడం కోసం రాస్తున్నానండి. అవైలబుల్ బర్త్స్ ని డిస్ప్లే చేద్దాం. నార్మల్ గా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి నాన్న? అవైలబుల్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా? సో అవైలబుల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. సో మీకు అదే ప్రింట్ అవుతుంది, చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ అవైలబుల్ బర్త్స్ ఆర్ ప్లస్ అవైలబుల్. ఓకేనా? అవైలబుల్ బర్త్స్ ని ప్రింట్ చేసేసానండి. అవైలబుల్ బర్త్స్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఒక కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను? ఇఫ్ అవైలబుల్ బర్త్స్ ఆర్ మోర్ దాన్ వాంటెడ్ బర్త్స్ కనుక అయినట్లయితే దాని కండిషన్ ఎలా చెక్ చేస్తాను? ఇఫ్ అవైలబుల్ ఈస్ దాన్ ఈక్వల్ టు వాంటెడ్ కనుక అయినట్లయితే అప్పుడు ఏం చేయమంటున్నానండి? ఫస్ట్ గెట్ ద ప్యాసింజర్ నేమ్. రిజర్వేషన్ చేయాలి కదా. సో రిజర్వేషన్ చేయాలంటే ముందు నాకేం కావాలి? ప్యాసింజర్ నేమ్ కావాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్. అంటే మనం ఏ పర్టికులర్ థ్రెడ్ అయితే కరెంట్ గా వర్క్ చేస్తుందో దాని మీద వర్క్ చేయమని చెప్తున్నానండి. కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్ అనే మెథడ్ ని కాల్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి, డోంట్ వరీ. ఓకేనా? సో ఏ పర్టికులర్ థ్రెడ్ అయితే అలొకేట్ చేస్తుందో మనం నేమ్ తీసుకున్నామో వాడికి టికెట్ అలర్ట్ చేయండి, లేకపోతే బర్త్ అలాట్ చేయండి. అలాట్ ది బర్త్ ఎలా అలాట్ చేస్తాను నేను? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఎలా మీకు కావాల్సిన ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ అండి? వాంటెడ్, స్పెల్లింగ్ తప్ప, వాంటెడ్ బర్త్స్ రిజర్వ్డ్ ఫర్ ప్లస్ నేమ్. ఆ నేమ్ ని ప్రింట్ చేద్దాం. నేమ్ ని ప్రింట్ చేసిన తర్వాత మరి రిజర్వేషన్ చేసిన తర్వాత టికెట్ ని ప్రింట్ చేయాలి కదా. సో టికెట్ ని ప్రింట్ చేయడానికి నేనేం చేయాలని చెప్పాను? మనం కొంతసేపు వెయిట్ చేసాం కదా. ఎలా వెయిట్ చేసాము? థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్, నేను ఒక 1.5 మిల్లీ సెకండ్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా? వెయిట్ చేసిన తర్వాత నా అవైలబిలిటీ, ఇంతకు ముందు ఒక టికెటే కదా నాకు కావాల్సింది, ఆ ఒక్క టికెట్ ని మనం అలాట్ చేస్తాం.
అలాట్ చేసిన తర్వాత నా అవైలబిలిటీ ఎంత అయిపోవాలి? 1 నుంచి 0 అయిపోవాలి కదా. అందుకని నేను దాన్ని మారుస్తున్నానండి. అవైలబుల్ దాన్ని ఎలా అప్డేట్ చేస్తాం? Ctrl+C available equal to available minus wanted అవైలబుల్ మైనస్ వాంటెడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? దీన్ని క్యాచ్ బ్లాక్ లో ట్రై రాసాం కాబట్టి డెఫినెట్ గా ఏం రాయాలి? క్యాచ్. నేను చెప్పానుగా ఏ ఎక్సెప్షన్ వస్తుందని చెప్పాను? ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సింపుల్ గా ఆ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయండి. ఎలా ప్రింట్ చేస్తారు? system.out.println ఆఫ్ మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో దాన్ని ప్రింట్ చేయండి. సింపుల్. క్యాచ్ బ్లాక్ క్లోజ్. క్యాచ్ బ్లాక్ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అవైలబిలిటీ అప్డేట్ చేస్తాం కదా. అవైలబిలిటీ ఇంకెవరైనా ఏదైనా ఆబ్జెక్ట్ ఇఫ్ కండిషన్ రాసాం కాబట్టి డెఫినెట్ గా దాని కరెస్పాండింగ్ ఎల్స్ బ్లాక్ కూడా రాయాలి కదా. ఎల్స్ system.out.println నో మోర్ బర్డ్స్ అని ప్రింట్ చేయాలి. నో మోర్ బర్డ్స్ అని ప్రింట్ చేయాలి. ఫైనల్ గా ఇదేమో రన్ మెథడ్ క్లోజ్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఏం క్లోజ్ చేయాలి? క్లాస్ ని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలైన కోడ్ ఇదేంటి? రిజర్వేషన్ చేయాల్సిన కోడ్ మనం రాసాం నాన్న. ఇప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయని చెప్పానండి? మల్టిపుల్ థ్రెడ్స్. కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్? ఒకే ఒక ఆబ్జెక్ట్. సో క్లాస్ unsafe1 జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్ అర్థం కాకపోయినా పర్లేదు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక యారే తీసుకున్నాను. ఆర్గ్స్ అనే ఒక యారేలో నేను నా క్లాస్ పేరు ఏం తీసుకున్నానండి? రిజర్వ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నాకు చెప్పండి, నేనేం చెప్పాను? ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటి? ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటి? చెప్పండి ఒకసారి. మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి? సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉండాలి, అంతే కదా. సో సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఉండాలన్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేయాలి. సో రిజర్వ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ రిజర్వ్1 ఆఫ్, అంతేనా? ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఆబ్జెక్ట్ మీద ఎంతమంది ప్యాసింజర్స్ వర్క్ చేయొచ్చు నాన్న? అంటే ఇప్పుడు నేను కూడా రిజర్వేషన్ చేయించుకోవాలి. నేను ఒక థ్రెడ్, మీరు రిజర్వేషన్ చేసుకోవాలన్నా కానీ మీరు కూడా ఒక థ్రెడ్. కాబట్టి మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ యాక్టింగ్ అనే సింగిల్ ఆబ్జెక్ట్. సో థ్రెడ్ T1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, ఈ థ్రెడ్ మీదకి దేని పారామీటర్ గా పాస్ చేయాలి? ఓబీజేని పారామీటర్ గా పాస్ చేయాలి. సార్ ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది, ఒక ఆబ్జెక్టే ఉంది అన్నారు, ప్రాబ్లం ఏముంది? కానీ నిన్న ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ 3 ఆబ్జెక్ట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మీద యాక్ట్ చేస్తున్నాయి? 3 థ్రెడ్స్ మీద యాక్ట్ చేస్తున్నాయి. కానీ ఇవాళ కాన్సెప్ట్ ఏంటి? నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఈ ఒక ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఎంతమంది థ్రెడ్స్ వర్క్ చేస్తున్నారో చూడండి ఒకసారి. థ్రెడ్ T2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలన్నా మనకున్న దానిలో ఒకే ఆబ్జెక్ట్, అంతే కదా. థ్రెడ్ T3 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్. ఈ థ్రెడ్ కూడా ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తుంది? ఓబీజే అనే ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మీకు అర్థం అవడం కోసం ప్రతి థ్రెడ్ కి ఒక పేరు పెడుతున్నానండి.
సెట్ నేమ్ ఆఫ్ ఏం పెడుతున్నానంటే ఫస్ట్ పర్సన్ అని ఒక పేరు పెడుతున్నానండి. అలాగే థ్రెడ్ T2 కూడా ఒక పేరు పెడతామండి. ఎందుకంటే ఎవరు రిజర్వేషన్ చేసుకున్నారు ఏంటనేది తెలియాలి కదా. దీని పేరేంటి? థ్రెడ్ T2 ఈక్వల్ టు ఫస్ట్ ప్లేస్ లో ఏం పెట్టుకుందాం? సెకండ్ పర్సన్. ఓకేనా? అలాగే థ్రెడ్ T3 డాట్ సెట్ నేమ్ ఆఫ్ ఏమని పెడదాం ఉన్నానా? థర్డ్ పర్సన్ అనే పేరు పెట్టుకుందాం అన్నాను. ఒక్కొక్క థ్రెడ్ కి ఒక్కొక్క పేరు పెట్టాను. ఎందుకంటే ఏ పర్టికులర్ థ్రెడ్ కి నీకు టికెట్ అలాట్ అయిందో తెలియాలి కదా. ఫైనల్ గా ఏమనాలి? టీ డాట్ స్టార్ట్. అలాగే సెకండ్ ఏంటి? T2 డాట్ స్టార్ట్. అలాగే నెక్స్ట్ ఏంటి? T3 డాట్ స్టార్ట్. మూడు మెథడ్స్ ని కాల్ చేయండి. ఫైనల్ గా మెయిన్ మెథడ్ ని క్లోజ్ చేయండి, క్లాస్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఏ నేమ్ తో సేవ్ చేయాలి? అన్సేఫ్ అనే నేమ్ తో సేవ్ చేయాలి. సేవ్ చేద్దాం చూడండి. సేవ్ యాజ్ ప్రోగ్రామ్ నేమ్ అన్సేఫ్ డాట్ జావా అనే నేమ్ తో సేవ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ కి రండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ముందు ఆ పాత్ లోకి వెళ్ళండి. ఆ పాత్ లోకి ఎలా వెళ్తారు? ఇదేగా మీ ప్రోగ్రామ్. దీన్ని ఏం చేయాలని చెప్పాను? రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళండి. అందులో పాత్ ఉంటుంది. ఆ పాత్ ని కాపీ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ కి రండి, సిడి పేస్ట్. ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్ లో మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయండి. అన్సేఫ్ 1 డాట్ జావా. రిజర్వ్ స్పెల్లింగ్ తప్పు. రిజర్వ్ స్పెల్లింగ్ తప్పు. రిజర్వ్ 1 కదా. ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో అదే నేమ్ ఉండాలి. ఇంకా రిజర్వ్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అంతేనా? మేము ఇంకా వేరే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇక్కడ ఏదో కండిషన్ సరిగ్గా రాయలేదా? ఇఫ్ బ్లాక్ ని క్లోజ్ చేయలేదు కదా. ఇఫ్ ని క్లోజ్ చేయాలి కదా. రైట్. పైన అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్ రాసాం కదా. పైన అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్ రాసాం అంతే, ఏం లేదండి. దీని ముందు కూడా కామెంట్ లైన్ పెట్టేద్దాం మీకు అర్థం అవటం కోసం. ఏమి తీయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. అన్సేఫ్ డాట్ జావా. సెట్ నేమ్ లో ఎస్ లో ఎన్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎక్కడో స్మాల్ లెటర్ రాసాం, అది దాని గొడవ. నెక్స్ట్ ఎర్రర్ అండి. కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి నాన్న, బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ ఎర్రర్స్. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ లో కాన్సెప్ట్ చెప్పాను కదా. ఏంటి ఆ కాన్సెప్ట్? ఏంటి? క్లాస్ రిజర్వ్ లోకి ఏం చేయాలని చెప్పాను? ఎక్స్టెండ్స్ థ్రెడ్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేయాలని చెప్పాను కదా. సో అందుకని ఆ ఎర్రర్స్ వస్తున్నాయి, అది మర్చిపోయాం. కెనాట్ ఫైండ్ సింబల్ అవైలబుల్ స్పెల్లింగ్ తప్పండి. అవైలబుల్ అనే స్పెల్లింగ్ ఎక్కడైతే ఉందో ఆ అక్కడ మొత్తం ఇదిగో చూడండి, అక్కడ ఒక స్పెల్లింగ్ ఉంది, ఇక్కడ ఒక స్పెల్లింగ్ ఉంది. ఒకసారి ఆ స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి. అన్ని చోట్ల ఒకే స్పెల్లింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. అంతే కదా. రైట్. ఇందులో ఏం లేదు నాన్న. పైన చూడండి, ఏంటి ఎర్రర్ ఏంటి?
రిజర్వ్ అనేది ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాగా, కన్స్ట్రక్టర్ లోకి ఏం పాస్ చేసాము, ఇంటీజర్ టైప్ పారామీటర్ పాస్ చేసాం. కానీ మరి ఇక్కడ మనం ఏమైనా వాల్యూ పాస్ చేసామా, ఏం పాస్ చేయలేదు కదా, అది ఎర్రర్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలండి, నాకు 1 నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలి, అది ఎర్రర్ నానా. ఏ మిస్టేక్ ఉండదు ఇంకా, రైట్. సో జావా అన్సేఫ్ వన్, అంతే. చూడండి జాగ్రత్తగా చూడండి ఒకసారి, నేను జూమ్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా చూడండి. నార్మల్గా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి, అవైలబుల్ బర్త్స్ ఆర్ ఎన్ని ఉన్నాయండి, 1. ఇప్పుడు మీ పర్టికులర్ దాని మీద ఈ ఒక్క టికెట్ కోసం ఎంతమంది పర్సన్స్ వర్క్ చేస్తున్నారండి, 3 పర్సన్స్ ఒకే టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు నాన్న. ఇప్పుడు ఏమైందో చూడండి, 1 బర్త్ రిజర్వ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్, అవైలబుల్ బర్త్స్ ఎంత అవుతుందో నాన్న, 1 చూపిస్తుంది. 1 బర్త్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ సెకండ్ పర్సన్, 1 బర్త్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ థర్డ్ పర్సన్. ఏంటి సార్, మీరు ఏమైనా కోడ్ ఏమైనా తప్పు రాసారా? మనం కోడ్ ఎక్కడా తప్పు చేయలేదండి. నార్మల్గా రైల్వే రిజర్వేషన్ మొత్తం ఇలాగే జరుగుతుంది. మరి ఏంటి సార్, ఒక్క టికెట్ మాత్రమే ఉంది కదా, ఆ ఒక్క టికెట్ మాత్రమే ముగ్గురికి ఎలా అలాట్ అవుతుంది? ఈవెన్ థియేటర్కి వెళ్ళినా కానీ కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నాన్న. ఒకే టికెట్ని ఇద్దరు ముగ్గురికి సెల్ చేస్తూ ఉంటారు, అది సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఒక్కసారి ఈ కోడ్ని చూడండి జాగ్రత్తగా. ఫాస్ట్గా వెళ్తూ దీన్ని ఎక్కువ కవర్ చేయలేదు. నార్మల్గా నా సినారియో ఏంటి, నేను రిజర్వేషన్ చేసుకోవాలి. నా రిజర్వేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి, ఒక్క టికెట్ ఉంది. ఓకేనా, ఆ ఒక్క టికెట్ కోసం నేను రన్ టైంలో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలి అనేది నేను పాస్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను రిజర్వేషన్ చేస్తున్నానండి. ఆ రిజర్వేషన్ ఏ పర్టికులర్ మెథడ్లో చేయాలి, రన్ మెథడ్లో చేయాలి. ముందు నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి అనేది ప్రింట్ చేస్తున్నాను. ఆ డేటా మొత్తం నీకు ఏ పర్టికులర్ వేరియబుల్లో ఉంటుంది, అవైలబుల్ వేరియబుల్లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ అవైలబుల్ బర్త్స్ ఆర్ మోర్ దాన్ వాంటెడ్ బర్త్స్, అవైలబుల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాంటెడ్ కనుక అయినట్లయితే నాకు ఏ డీటెయిల్స్ కావాలని చెప్తున్నాను, ఎందుకంటే నేను రిజర్వేషన్ చేయాలి కదా. రిజర్వేషన్ చేయాలి అంటే ముందు నాకు వాడి పేరు కావాలి, ప్యాసింజర్ యొక్క పేరు కావాలి. ఆ ప్యాసింజర్ పేరు ఎక్కడి నుంచి వస్తుంది నాకు, కింద మీరు చెప్పారుగా, థ్రెడ్ T1 యొక్క పేరేం పెట్టారండి, ఫస్ట్ పర్సన్. థ్రెడ్ T2 యొక్క పేరేం పెట్టారండి, సెకండ్ పర్సన్. థ్రెడ్ T3 యొక్క పేరేం పెట్టారు నాన్న, థర్డ్ పర్సన్ అని పేరు పెట్టారు, అంతేనా. సో అందుకని ఏ పర్టికులర్ థ్రెడ్ అయితే మీ ఫస్ట్ ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుందో, అందుకనే థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్, ఇందాక మనం సెట్ చేసాంగా, దాని పేరుని గెట్ చేసి ఆ పేరుని ఎందులోకి పాస్ చేస్తుంది నాన్న, నేమ్ అనే ఒక వేరియబుల్లోకి పాస్ చేస్తుంది. ఆ నేమ్లోకి పాస్ చేసి ఆ బర్త్ని ఎవరెవరికి అలాట్ చేస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలి, ఒక్క టికెట్ కావాలి. ఆ ఒక్క టికెట్ని బర్త్ రిజర్వ్డ్ ఫర్ అని ఎవరికైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురులో ఎవరో ఒక్కరికి మాత్రమే అలాట్ చేయాలి. అలాట్ చేసిన తర్వాత ఏమవ్వాలి, నా టికెట్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత ఏమవ్వాలి, మీ అవైలబిలిటీ ఇంతకు ముందు ఎంత, 1, అవైలబిలిటీ మైనస్ వాంటెడ్ ఎంత అవ్వాలి, 0 అయిపోవాలి కదా. అవైలబిలిటీ ఏమైపోవాలి, 0 అయిపోవాలి, అంతేనా కదా. అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఎన్ని అడిగినా కానీ సింపుల్గా మీరు ఏం ప్రింట్ చేయాలి, నో మోర్ బర్త్స్ అని ప్రింట్ చేయాలి. కానీ మీకు ఇక్కడ వచ్చిన అవుట్పుట్లో చూడండి, అవైలబుల్ బర్త్స్ ఆర్ 1 బర్త్ రిజర్వ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్. అలాగే ఇంకా అవైలబిలిటీ ఎంత చూపిస్తుంది నాన్న, 1 చూపిస్తుంది. ఇంకా అవైలబిలిటీ 1 చూపిస్తుంది. ఈ ఒక్క టికెట్ని సెకండ్ పర్సన్కి అలాట్ చేసింది, థర్డ్ పర్సన్. అంటే ఉన్నది ఒక్క టికెట్, ఆ ఒక్క టికెట్ మాత్రం ఎంతమందికి అలాట్ చేస్తుంది, ఫస్ట్ పర్సన్కి అలాట్ చేసింది, సెకండ్ పర్సన్కి అలాట్ చేసింది, థర్డ్ పర్సన్కి అలాట్ చేసింది. ఎందువల్ల ఎందువల్ల ఈ ప్రాబ్లమ్, 3 థ్రెడ్స్ ఒకేసారి ప్యారలల్ గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ అన్ని థ్రెడ్స్ ఒకేసారి మీ ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుంటే మీ ఆబ్జెక్ట్ లో ఉన్న కోడ్ అందరికీ అవైలబిలిటీ ఎంత చూపిస్తుంది నాన్న, అందరికీ ఎంత అవైలబిలిటీ చూపిస్తుంది, 1 చూపిస్తుంది. కాబట్టి అందరికీ ఆ టికెట్ అలాట్మెంట్ జరిగిపోయింది. మరి ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి సార్, ఇదే ప్రాబ్లం నాన్న. ఏంటి ఆ ప్రాబ్లం పేరేంటి,
when multiple threads are acting on a single object. ఇదే ప్రాబ్లం నాన్న. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మీకు ఒక కాన్సెప్ట్ ఉంది నాన్న. ఏంటి ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే థ్రెడ్ సింక్రనైజేషన్. ఏంటన్న కాన్సెప్ట్ పేరు? థ్రెడ్ సింక్రనైజేషన్. చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? సో ఏంటో కాన్సెప్ట్ పేరు ఏంటండి? సింక్రనైజేషన్. సార్ మీరు కోడ్లో ఏమైనా తప్పు రాశారేమో. నాన్న చూడండి, నా కోడ్లో నేను ఎలాంటి మిస్టేక్ రాయలేదు. సేమ్ ఇదే కోడ్ని ఈ సింక్రనైజేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాను చూడండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్రెడ్ సింక్రనైజేషన్ అంటే ఏంటి? చాలా అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ కాన్సెప్ట్ నేర్చుకోకుండా మీరు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొద్దు. థ్రెడ్ సింక్రనైజేషన్. థ్రెడ్ సింక్రనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. ఏదైనా మనం ఇందాక ప్రోగ్రాంలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఏంటి ఆబ్జెక్ట్ పేరేంటి? చూడండి ఇక్కడ మన క్లాస్ పేరేంటి? రిజర్వ్. దాని పేరేం క్రియేట్ చేసాం నాన్న? ఆబ్జెక్ట్ పేరేంటి? ఓబీజే. అంటే ఇప్పుడు దీని పేరు ఓబీజే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఎంతమంది థ్రెడ్స్ యాక్ట్ చేస్తున్నారండి? ఫస్ట్ థ్రెడ్ T1, సెకండ్ థ్రెడ్ T2, థర్డ్ థ్రెడ్ T3. అంతేనా? అదే కదా మనం ప్రోగ్రామ్ లో రాసుకుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ యాక్ట్ చేస్తున్నాయని చెప్పాను? థ్రెడ్ T1, T2, T3. ఎప్పుడైతే నేను T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్, T3 డాట్ స్టార్ట్ అంటానో ఇమీడియట్ గా అవి ఎవరిని హిట్ చేస్తాయినా? ఓబీజే ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తాయి. ఓకేనా? మరి థ్రెడ్ సింక్రనైజేషన్ అంటే ఏంటి? థ్రెడ్ సింక్రనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏంటన్నా సింక్రనైజేషన్ అంటే ఏంటి? లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సార్ లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు నాన్న, మీ ఆబ్జెక్ట్ మొత్తాన్ని లాక్ చేసి పడేస్తుంది. లాక్ చేయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? చూడండి, ఎప్పుడైతే నేను T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్, T3 డాట్ స్టార్ట్ అంటాను, T3 డాట్ స్టార్ట్ అంటాను, అవి ఇమీడియట్ గా ఏమవుతాయి? ఎవరిని హిట్ చేస్తాయి? ఓబీజేని హిట్ చేస్తాయి. ఈ ఓబీజేని హిట్ చేయటంలో ఎంతో కొంత డిలే ఉంటుంది. అంటే T1 అయినా ఫస్ట్ హిట్ చేయొచ్చు, T2 అయినా ఫస్ట్ హిట్ చేయొచ్చు, T3 అయినా హిట్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ హిట్ చేస్తారో వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. T3 ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయింది నాన్న. T1 T2 ఏమవుతుంది? వెయిట్ చేస్తున్నాయి. బయట వెయిట్ చేయాలి. ఎందుకంటే T3 ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది నాన్న. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత T3 ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ మనం ఎందుకు రాసాము? రిజర్వేషన్ చేసుకోవడానికి కోసం రాసాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి? ఒక టికెట్ ఉంది. ఆ ఒక్క టికెట్ ఇప్పుడు ఎవరికి అలాట్ అయిపోతుంది? T3 అనే పర్సన్కి అలాట్ అయిపోతుంది. ఎప్పుడైతే అలాట్ అయిందో వాడు ఏం చేస్తాడు? ఆబ్జెక్ట్ నుంచి బయటకు వస్తాడు. ఆబ్జెక్ట్ నుంచి బయటికి రాగానే ఇమీడియట్ గా సెకండ్ ఎవరైతే ఈ ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తారో, అంటే ఐదర్ T1 కానీ T2 కానీ ఎవరో ఒకళ్ళు ఎవరైతే నెక్స్ట్ హిట్ చేస్తారో వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. అప్పుడు ఇక్కడ అవైలబిలిటీ మనం అప్డేట్ చేసాంగా, 1 కాస్త ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది నాన్న? మీకు ఏం ప్రింట్ అవుతుంది? నో మోర్ బర్డ్స్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా నాన్న కాన్సెప్ట్? అర్థమైందా కాన్సెప్ట్? ఒక్కసారి ఐ నీడ్ ఎవ్రీవన్ టు రెస్పాండ్ అండి. కాన్సెప్ట్ అర్థమైందా? వాట్ ఈస్ థ్రెడ్ సింక్రనైజేషన్? థ్రెడ్ సింక్రనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఈ లాకింగ్ మనం ఎలా చేస్తాము? జస్ట్ మీ ఆబ్జెక్ట్ ని లాక్ చేసేస్తే సింక్రనైజేషన్ ద్వారా ఈ 3 థ్రెడ్స్ ఎవరైతే హిట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళు మాత్రమే ఎంటర్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే బ్లాక్ ని ఈ సింక్రనైజేషన్ లో ఎలా అప్లై చేస్తామంటే, బేసిక్ గా సింక్రనైజేషన్ 2 టెక్నిక్స్ ఉన్నాయి నాన్న. ఈ సింక్రనైజేషన్ అప్లై చేయడానికి హౌ మెనీ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ దేర్ అండి? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సింక్రనైజేషన్ టెక్నిక్స్. ఏంటివి? ఫస్ట్ది
we call it as synchronized block. ఏంటన్నా ఫస్ట్ కాన్సెప్ట్ పేరేంటన్నా సింక్రనైజ్డ్ బ్లాక్. రెండో కాన్సెప్ట్ పేరేంటంటే సింక్రనైజ్డ్ మెథడ్. సింక్రనైజ్డ్ మెథడ్. సార్ సింక్రనైజ్డ్ బ్లాక్ అంటే ఏంటి, సింక్రనైజ్డ్ మెథడ్ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, మీ ఆబ్జెక్ట్ కోడ్ ఏదైతే రాశారో, రన్ మెథడ్ లో ఏదైతే కోడ్ రాశారో, ఓకేనా, ఆ బ్లాక్ ని ఇప్పుడు చూడండి, నేను చిన్న చేంజెస్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను ఇదే కోడ్ నాన్న, ఇంక దీన్ని ఏమి మార్చట్లా. మీరు రన్ మెథడ్ లో ఏదైతే కోడ్ రాశారో, ఓకేనా, ఈ రన్ మెథడ్ లో ఉన్న కోడ్ ని ఒక బ్లాక్ లో పెడతాను. ఏంటి ఆ బ్లాక్ పేరేంటి? దాన్నే మనం ఏమంటామంటే సింక్రనైజ్డ్ బ్లాక్ అంటాం. సింపుల్ గా చూడండి జాగ్రత్తగా, సింక్రోనైజ్డ్ ఆఫ్ దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ మీద పాయింట్ అవుట్ చేయమని, ఓపెన్ బ్రాకెట్, అలాగే దీని కరెస్పాండింగ్ క్లోజ్డ్ బ్రాకెట్ కూడా చేయాలి కదా మరి. క్లోజ్ చేయండి, సింపుల్ గా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇంకెక్కడైనా నేను కోడ్ మార్చానండి? ఐ హావ్ చేంజ్డ్ నథింగ్. am I right or wrong? am I right or wrong? మీకు అర్థం అవటం కోసం రాస్తున్నానండి. సింక్రనైజింగ్ కరెంట్ ఆబ్జెక్ట్, ఓకేనా. నేను ఇంక ఏమి చేంజ్ చేయలేదు నాన్న, మీరు ఇందాక రాసిన రిజర్వేషన్ కోడ్ యాజ్ ఇట్ ఈస్. ద ఓన్లీ థింగ్ ఈస్, మీరు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని నేను లాక్ చేస్తున్నాను, ఓకేనా. సో దేని ద్వారా బ్లాక్ చేస్తున్నాను? సింక్రనైజ్డ్ బ్లాక్ ద్వారా లాక్ చేస్తున్నాను. సో ఆ లాక్ చేయటం ఎలాగా? సింపుల్, దీన్ని సేవ్ చేశాను, బ్లాక్ లో రాస్తానండి. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? థ్రెడ్ అన్సేఫ్ వన్ డాట్ జావా, అలాగే అన్సేఫ్. ఇప్పుడు చూడండి, అవైలబుల్ బర్త్స్ ఆర్ 1. 1 బర్త్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్. ఇంకా ఆటోమేటిక్ అవైలబిలిటీ ఏమైపోయింది నాన్న? 0. నో మోర్ బర్త్స్. అవైలబుల్ బర్త్స్ ఆర్ 0. నో మోర్ బర్త్స్. ఇందాకటి ప్రోగ్రామే, కానీ ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. జస్ట్ మీరు ఏదైతే రిజర్వేషన్ చేద్దాం అనుకుని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారో, ఆ రిజర్వేషన్ మొత్తాన్ని సింక్రనైజేషన్ ద్వారా ఏం చేశానండి? ఏం చేశాను? లాక్ చేశాను. యూజింగ్ విచ్ పర్టికులర్ కాన్సెప్ట్ అండి? సింక్రనైజ్డ్ బ్లాక్. సింక్రనైజ్డ్ బ్లాక్ ఎలా రాస్తాము? సింపుల్, సింక్రనైజ్డ్ సింక్రనైజ్డ్ అని చెప్పేసి ఆ రన్ మెథడ్ లో ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ రాసేయండి. అంతే, అయిపోయింది నాన్న ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నామంటే ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రెండు వచ్చేస్తాయి. మరి సింక్రనైజ్డ్ మెథడ్ అంటే ఏం లేదు నాన్న, మీరు ఏదైనా ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ కనుక క్రియేట్ చేసినట్లయితే, వాయిడ్ డిస్ప్ అనే ఒక మెథడ్ తీసుకున్నానండి. ఈ మెథడ్ ని నేను సింక్రనైజ్ చేయాలి అంటే సింపుల్, దీని ముందు సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ పెట్టండి. ఎలా పెడతారు? సింక్రనైజ్డ్ అని పెట్టండి, అంతే. ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ మెథడ్ ఏమైపోతుంది? లాక్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ యూ డి నాట్ అండర్స్టాండ్, ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీకు కావాలంటే ప్రోగ్రామ్ ని చాట్ లో కూడా ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ అమ్మా? మీకు ఈ ప్రోగ్రామ్ కూడా ఇస్తానండి కావాలంటే. సో చూడండి, మీకు మెసేజ్ లో చాట్ లో పెట్టాను ప్రోగ్రామ్. మెసేజ్ ఈజ్ టూ లాంగ్. బ్లాక్ ఏంటి? బ్లాక్ ఒక్కసారి చెప్పండి సార్. ఏ- ఒకసారి అన్మ్యూట్ చేయరా?
ఆ, ఓకే నాన్న, ఏం లేదు. ఇదిగో చూడండి, మీరు రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు చూడండి, సింపుల్. నేనేం చేశాను, వితౌట్ బ్లాకింగ్ అంటే సింక్రనైజేషన్ బ్లాక్ లేకుండా రాశాను. సింక్రనైజ్డ్ బ్లాక్ లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఉన్న ఒక్క టికెటే ఎంతమందికి అలాట్ అవుతుంది? ఫస్ట్ పర్సన్ కి ఆ ఒక్క టికెట్ అలాట్ అవుతుంది, సెకండ్ పర్సన్ కి అలాట్ అవుతుంది, థర్డ్ పర్సన్ కి ఆ ఒక్క టికెటే అలాట్ అయిపోతుంది. కానీ నా దగ్గర ఉన్నది ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్? ఒక టికెటే. ఆ ఒక్క టికెట్ ఒక్క పర్సన్ కి మాత్రమే అలాట్ అవ్వాలి. అదే కదా నా ప్రాబ్లమ్. అవునా? అవునా కదా? సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే సింక్రనైజేషన్ చేయమన్నాను. సింక్రనైజేషన్ అంటే ఏమని చెప్పానన్నా మీకు? లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. లాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు నాన్న, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ పేరేంటి? రిజర్వేషన్ కి ఓబీజే. ఈ పర్టికులర్ ఓబీజే మీద ఎంతమంది థ్రెడ్స్ హిట్ చేస్తున్నాయండి? T1 ఒకటి, T2 ఒకటి, T3 ఒకటి. అంతేనా? సో ఇప్పుడు T1 యాక్ట్ చేస్తుంది నాన్న ఓబీజే మీద, T2 హిట్ చేయడానికి ట్రై చేస్తుంది, T3 హిట్ చేస్తుంది. సో ఎవరైతే ఈ మూడిట్లో ఎవరైతే ఫస్ట్ హిట్ చేస్తారో వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. అప్పటి వరకు మిగతా ఇద్దరు బయట వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది నాన్న. లోపలికి వెళ్ళిపోయి లోపల ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? రిజర్వేషన్ చేస్తుంది. ఏం రిజర్వేషన్ చేస్తుంది? మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి? ఒక టికెట్ ఉంది. ఆ ఒక్క టికెట్ ని ఎవరికి అలాట్ చేస్తుంది? T1 అనే ఒక ఫస్ట్ పర్సన్ కి అలాట్ చేస్తుంది. అలాట్ చేసింది. అలాట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ T1 ఈ ఆబ్జెక్ట్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు అవైలబిలిటీ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ఉంటాయి? 0 ఉంటాయి. సో ఎప్పుడైతే T2 కానీ T3 కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో అప్పుడు మీ అవైలబిలిటీ ఎంత చూపిస్తుంది? 0. 0 కాబట్టి నో బర్త్స్ అని చూపించాలి. ఇది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది నాన్న. ఇది బయటికి రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? T3 లోపలికి వెళ్తుంది. అప్పుడు అవైలబిలిటీ ఎంత చూపిస్తుంది? 0. 0 అంటే అప్పుడు ఆటోమేటిక్గా T3 కూడా ఏమొస్తుంది? నో బర్త్స్ అని రావాలి. అంతేనా? సో దాన్నే మనం ఏ కాన్సెప్ట్ ద్వారా అప్లికబుల్ చేసాము? సింపుల్. మీరు ఏదైతే కోడ్ రాశారో ఎందులో రాశారు నాన్న? రన్ మెథడ్ లో ఏదైతే రాశారో ఆ రన్ మెథడ్ లో ఏం రాయాలని చెప్పారండి? సింక్రనైజ్డ్ బ్లాక్ రాయాలి. ఆ సింక్రనైజ్డ్ బ్లాక్ లో కూడా ఏం చేయాలి? సింపుల్ గా ఇలా రాసి వదిలేయటమే. మీరు కోడ్ కూడా ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రీకంపైల్ చేయండి మీ ప్రోగ్రామ్ ని. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక్క టికెట్ ఎవరికి అలాట్ అయింది నాన్న? ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి ఏం అలాట్ అయింది? అలాట్ అయిందా? ఏం అలాట్ అవ్వాల. సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ పర్ అవర్ కాన్సెప్ట్. అర్థమైందా? కెన్ యూ సెండ్ మీ టెక్స్ట్? ఫైన్. యా, ప్రోగ్రామ్ అండి. మెసేజ్ ఈజ్ వెరీ లాంగ్. నన్ను మెసేజ్ చాలా లాంగ్ అని వస్తుంది. ఐ విల్ సెండ్ టు యువర్ ఫ్యాకల్టీ అండి. ఓకేనా? యువర్ ఫ్యాకల్టీ విల్ షేర్ యూ. హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్ ప్లీజ్. నేను మీ ఫ్యాకల్టీకి పంపిస్తున్నానండి. హీ విల్ షేర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. హలో సార్. ఈ కాన్సెప్ట్ నేర్చుకోకుండా మాత్రం ఎగ్జామ్ కి వెళ్ళమాకండి ఎట్టి పరిస్థితిలో. ఐ హావ్ ఆల్రెడీ షేర్ దిస్ పర్టికులర్ థింగ్ టు యువర్ ఫ్యాకల్టీ అండి. ప్లీజ్, హీ విల్ పాస్ యూ. సార్ ఓకేనా? సార్ సారీ ఫర్ డిస్టర్బింగ్. హలో యా, టెల్ సార్. మీ. యూ సార్ కెన్ చెప్పండి. డైరెక్ట్లీ షేర్ దట్. ఆ టెక్స్ట్ ఫైల్ డైరెక్ట్లీ మీరు పంపించేది సార్ చాట్లో. మెసేజ్ టెక్స్ట్ టూ ఫైల్ ఉంది లాంగ్ కదా అని సార్. వస్తుంది సార్. టెక్స్ట్ ఫైల్ సేవ్ చేసి సార్ ఆ ఫైల్ టెక్స్ట్ ఉంది కదా సార్. టెక్స్ట్ ఫైల్ సేవ్ దీన్ని సేవ్ చేసేసి చేసి మీరు పంపించిన. సేవ్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్ మీరు పంపించేయచ్చు సార్.
ఓకేనండి, పంపిస్తానండి. క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను. కొంచెం నా ఓకే క్లాస్ ఓకే సార్. అయిపోయి కంక్లూడ్ అయ్యేటప్పుడు నాకు ఒకసారి గుర్తు చేయండి అమ్మా. ఐ విల్ షేర్ ద ప్రోగ్రామ్. ఓకేనా? ఆల్ ద ప్రోగ్రామ్స్ విచ్ వీ హ్యావ్ డన్ ఐ విల్ షేర్ ఇట్ టు యూ. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ అండి, మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఈ కాన్సెప్ట్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దండి. సో అంత ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్. సింక్రనైజేషన్, సింక్రనైజ్డ్ బ్లాక్ ద్వారా చేయొచ్చు. రెండోది ఏంటి, నిన్న ఒక పాప అడిగింది ఏ కాన్సెప్ట్, థ్రెడ్ క్లాస్ మెథడ్స్ అని అడిగింది. చెప్తున్నాను, నోట్ చేసుకోండి అయితే కాన్సెప్ట్. ఇదిగోండి, సింక్రనైజింగ్ థ్రెడ్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నది అదే కాన్సెప్ట్ నేను. ఓకేనా? మన నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, థ్రెడ్ క్లాస్ మెథడ్స్. థ్రెడ్ క్లాస్ మెథడ్స్. సో థ్రెడ్ క్లాస్ మెథడ్స్ ని చూపిస్తాను ఇప్పుడు, చూడండి. వాట్ ఆర్ ఆల్ ద థ్రెడ్ క్లాస్ మెథడ్స్ అవైలబుల్? రైట్. సో ఫార్ we have discussed some of the concept of threads, and now it is the time to list out all the methods of your thread class. So in order to list off all the thread class, first, to create a thread, there is a class అండి. సో ఆ క్లాస్ పేరు ఏంటంటే thread t1 equal to new thread. This is how you have to create your thread. ఓకేనా? ఒక థ్రెడ్ ని క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్లాస్ అండి. తర్వాత నెక్స్ట్ మెథడ్ అండి, టు ఫైండ్ కరెంట్ థ్రెడ్ దట్ ఈస్ రన్నింగ్. టు ఫైండ్ అవుట్ ద కరెంట్ థ్రెడ్ ఎలా కనుక్కుంటారు నాన్న? థ్రెడ్ టీ ఈక్వల్ టు థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. సో కరెంట్ థ్రెడ్ ఈజ్ ఎ మెథడ్ విచ్ ఈజ్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద కరెంట్ థ్రెడ్. ఇందాక ప్రోగ్రామ్ లో మనం 3 థ్రెడ్స్ ని క్రియేట్ చేసాం. థ్రెడ్ టీ1 ఫస్ట్ పర్సన్, థ్రెడ్ టీ2 సెకండ్ పర్సన్, థ్రెడ్ టీ3 థర్డ్ పర్సన్. ఈ 3 ఆబ్జెక్ట్స్ లో ఎవరికైతే ఫస్ట్ అలాట్ అయిందో మనం తెలుసుకోవాలంటే, ఎవరైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ ని హిట్ చేశారో తెలుసుకోవాలంటే ఏ పర్టికులర్ మెథడ్ ని వాడుకుంటాం నాన్న? కరెంట్ థ్రెడ్ అనే మెథడ్ ని వాడుకుంటాం. నెక్స్ట్ వన్, టు స్టార్ట్ ఎ థ్రెడ్. హౌ టు స్టార్ట్ ఎ థ్రెడ్? ఎలా స్టార్ట్ చేస్తాం మీరే చెప్పండి. ఒక థ్రెడ్ ని స్టార్ట్ చేయాలంటే టీ డాట్ స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మెథడ్ అండి, టు స్టాప్ యువర్ ఎగ్జిక్యూషన్ ఫర్ సర్టన్ టైం. సర్టన్ టైం కనుక మీ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఆపాలి అనుకుంటే థ్రెడ్ డాట్ యు హ్యావ్ ఏ మెథడ్ అండి, స్లీప్. స్లీప్ లో ఏం పాస్ చేయాలంటే మిల్లీ సెకండ్స్ ని పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాం? ఇది కూడా మనం ఆల్రెడీ చేసాం నాన్న. థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మెథడ్ అండి, ఫిఫ్త్ వన్, టు గెట్ the name of the thread. To get the name of a thread. How to get the name of a thread అండి? స్ట్రింగ్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని టీ డాట్ గెట్ నేమ్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఏదైనా ఒక థ్రెడ్ యొక్క పేరు తెచ్చుకోవాలి అంటే ఏ పర్టికులర్ మెథడ్ యూజ్ చేస్తాం నాన్న? గెట్ నేమ్. అలాగే ఏదైనా ఒక థ్రెడ్ కి టు సెట్ ద నేమ్ ఆఫ్ ద థ్రెడ్, ఎలా సెట్ చేస్తాం నాన్న? టీ డాట్ సెట్ నేమ్ ఆఫ్. మీరు అప్పుడు మీకు ఏదైతే పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ థ్రెడ్ కి ఆ పేరు పెట్టుకోండి. థ్రెడ్ నేమ్ ని పారామీటర్ గా పాస్ చేయండి. ఓకేనా? మీరు ఏదైనా నెక్స్ట్ మెథడ్ అండి, టు సెట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్. ఏదైనా ఒక థ్రెడ్ కి ప్రయారిటీగా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక సింపుల్ గా టీ డాట్ సెట్ ప్రయారిటీ ఆఫ్
అని చెప్పేసి ఇంట్ ప్రయారిటీ నెంబర్ని పారామీటర్గా పాస్ చేయండి. మీ ప్రయారిటీ నెంబర్స్ ఎప్పుడూ కూడా 1 నుంచి 10 రేంజ్లో ఉంటాయి. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1 to 10, వేర్ 10 ఈస్ మ్యాక్స్ ప్రయారిటీ అండ్ 1 ఈస్ లో ప్రయారిటీ. ఇది నేను చెప్తానండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పబోతున్నాను, ఆ ఎగ్జాంపుల్లో చెప్తాను. అలాగే నెక్స్ట్ ఇది నాన్న 8th వన్. మరి ప్రయారిటీని సెట్ చేశారు నాన్న. మరి హౌ టు గెట్ ప్రయారిటీ, హౌ టు గెట్ ప్రయారిటీ. సో ఏదైనా ఒక థ్రెడ్కి ప్రయారిటీని తెచ్చుకోవాలి అనుకుంటే ప్రయారిటీ అనే ఒక వేరియబుల్ని తీసుకోండి. ఓకేనా? సో టీ డాట్ గెట్ ప్రయారిటీ అనే మెథడ్ని కాల్ చేయండి. అంతే, సింపుల్. మీకు ఆ ప్రయారిటీ నెంబర్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్. ఒకవేళ మీ ప్రోగ్రాంలో ఆ థ్రెడ్ బతుకుందా లేదా అని తెలుసుకోవాలనుకోండి, లైవ్లో ఉందా లేదా అని తెలుసుకోవాలనుకోండి, దెర్ ఇస్ ఎ మెథడ్ అండి, టీ డాట్ ఈజ్ అలైవ్. ఏంటన్నా మీ మెథడ్ పేరు ఏంటండి? ఈజ్ అలైవ్. ఈజ్ అలైవ్ అనే మెథడ్ దేని గురించి వాడతాం? టు ఫైండ్ వెదర్ యువర్ థ్రెడ్ ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్. యాక్టివ్ ఆర్ నాట్. ఓకేనా? దీస్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ థ్రెడ్ క్లాస్ అండి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్? అర్థమైందా లేదా? I need responses అండి. These are various thread class methods that are available. No responses. I don't know why. Dear students, understood, right? Right, these are the thread class methods available అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, థ్రెడ్ ప్రయారిటీస్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటన్నా? థ్రెడ్ ప్రయారిటీ. ఏం లేదు నాన్న, ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనందరం ఏదో ఒక వర్క్ లో ఉంటామండి. సడన్ గా ఎమ్మెల్యే ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వచ్చారనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తారు? మన పక్కన పెట్టేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు, అంతేనా? అంటే మనం మీద వాళ్ళని ఫస్ట్, ఇదేంటి, వాళ్ళని ఫస్ట్, వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళని పంపించేస్తారు, అంతేనా కదా? అలాగే మన దగ్గర కూడా 1 కానీ 2 కానీ 3 కానీ థ్రెడ్స్ ఉన్నాయనుకోండి మన ప్రోగ్రామ్ లో, ఏదైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ సెట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ థ్రెడ్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదైతే థ్రెడ్స్ లీస్ట్ ప్రయారిటీ సెట్ చేస్తామో వాటికి లీస్ట్ ప్రయారిటీ సెట్ అవుతుంది. ఓకేనా? సో దాని మీద ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ నేర్చుకోబోతున్నాం నాన్న. సో ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి? క్లాస్ మై క్లాస్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నానండి. దాంట్లోకి థ్రెడ్ అనే ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తున్నాను. సింపుల్. ఇందులో ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఇనీషియల్ గా కౌంట్ పేరు ఏం తీసుకున్నానంటే కౌంట్ 0 అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏం లేదు నాన్న, మిమ్మల్ని ఏమి చేయమనట్లేదు. మీ థ్రెడ్ ని 1 నుంచి 100 నెంబర్స్ ని కౌంట్ చేయమంటున్నాను అంతే. ఈ కౌంట్ చేయడానికి నేను మొత్తం ఎన్ని థ్రెడ్స్ యాక్ట్ చేస్తున్నాయండి? 2 కానీ 3 థ్రెడ్స్ కానీ క్రియేట్ చేద్దాం నాన్న. ఒక థ్రెడ్కి ఏమో హైయెస్ట్ ప్రయారిటీ ఇద్దాం, ఒక థ్రెడ్కి ఏమో లీస్ట్ ప్రయారిటీ ఇద్దాం. ఏది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏది లోయెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది మన కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకేనా? సో ఏం లేదు నాన్న, ఇప్పుడు నా టాస్క్ పేరు ఏంటి? పబ్లిక్ వాయిడ్ రన్. ఈ రన్ అనే మెథడ్ లో ఏం చేయాలి? సింపుల్ గా 1 నుంచి 100 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి, అంతే. 1 నెంబర్స్ ని కౌంట్ చేయాలి. అర్థమైందా? ఎంతమంది కౌంట్ చేయాలి? 2 కౌంట్ చేయాలి. I less than 100, I ప్లస్ ప్లస్. రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పాను? సింపుల్ గా కౌంట్ ప్లస్ ప్లస్. ఏం లేదు, ఆ 1 నుంచి 100 నెంబర్స్ ని కౌంట్ చేయమని చెప్తున్నాను అంతే. ఒక స్టేట్మెంటే కదా ఉంది, దీనికి మళ్ళీ లూపింగ్ స్టేట్మెంట్ ఎందుకు రాయటం?
కౌంట్ ప్లస్ ప్లస్ తర్వాత ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ కంప్లీటెడ్ థ్రెడ్. ఏ థ్రెడ్ అయితే కంప్లీట్ చేసిందో దాని పేరు ప్రింట్ చేస్తున్నానండి. థ్రెడ్ డాట్ ఏ పర్టికులర్ థ్రెడ్ డాట్ TREAD థ్రెడ్ డాట్ ఏ పర్టికులర్ మెథడ్ కాల్ చేయాలని చెప్పాను, కరెంట్ థ్రెడ్ అనే మెథడ్ ని కాల్ చేయండి. ఓకేనా. మరి దాని పేరు కూడా తెచ్చుకోవాలి అంటే సింపుల్ గా ఏం ప్రింట్ చేయాలి, గెట్ నేమ్ అనే దాన్ని కూడా తెచ్చుకోండి, దాని పేరు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. అలాగే దాని ప్రయారిటీని కూడా ప్రింట్ చేసుకుందాం నాన్న. ఆ ప్రయారిటీని ఎలా ప్రింట్ చేసుకుందాం, ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు నాన్న. దాని ప్రయారిటీని కూడా ప్రింట్ చేసుకుందాం. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇట్స్ ప్రయారిటీ అని చెప్పేసి, మరి దాని ప్రయారిటీని ఎలా ప్రింట్ చేస్తాం నాన్న, థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని ప్రయారిటీ కావాలి. దాని ప్రయారిటీ తెలుసుకోవాలంటే ఏ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేయాలి, గెట్ ప్రయారిటీ అనే మెథడ్ ని కాల్ చేయండి. అంతే నాన్న, అయిపోయింది. రన్ మెథడ్ ని క్లోజ్ చేశాను, క్లాస్ ని క్లోజ్ చేశాను. సింపుల్ గా ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, prior1 అని. ఓకేనా. ఆ క్లాస్ లో ఏం చేస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక యారే తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, నా క్లాస్ పేరేంటి, ఇది కూడా మై క్లాస్ 1 అని తీసుకున్నాం. మై క్లాస్ 1 దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి అన్న, ఓబీజే ఈక్వల్ టు న్యూ మై క్లాస్ 1 ఆఫ్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ యాక్ట్ చేయాలని చెప్తున్నాను, ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్. దీనికి పారామీటర్ ఏం పాస్ చేయాలి, ఓబీజేని పాస్ చేయండి. ఓకేనా. ఇక్కడ దీని పేరు కూడా పెడుతున్నానండి. పేరు ఎలా పెట్టాలి చెప్పండి, T1 డాట్ సెట్ నేమ్ ఆఫ్. దీని పేరేం పెట్టుకుందాం, 1 అని పెట్టుకుందాం. అలాగే రెండో థ్రెడ్ పేరేం పెట్టుకుందాం, రెండో థ్రెడ్ కూడా క్రియేట్ చేద్దాం. పేస్ట్ చేయండి. ఈ థ్రెడ్ పేరేం పెట్టుకుందాం నాన్న, T2. ఇది కూడా ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయాలి, ఓబీజే, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆబ్జెక్ట్ కాబట్టి. రైట్, T2 కూడా ఒక పేరు పెట్టండి. ఏంటి ఆ పేరేం పెట్టుకుందాము, 2 అని పెట్టుకుందాం. ఓకేనా. సింపుల్ గా మరి దీని ప్రయారిటీస్ సెట్ చేద్దాం. చూడండి, ఇందాక నేను ప్రయారిటీస్ చెప్పాను. 1 అంటేనేమో మీ ప్రయారిటీస్ ఏదైనా కానీ 1 నుంచి ఎక్కడి వరకు రేంజ్ అవుతుంది నాన్న, 10. 1 ఈజ్ లీస్ట్ ప్రయారిటీ. అలాగే 10 అనేది ఏంటి, మ్యాక్స్ ప్రయారిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలిరా. 10 ఈస్ మ్యాక్స్ ప్రయారిటీ. ఇప్పుడు వీటి ప్రయారిటీ సెట్ చేద్దాం నాన్న. ఎలా సెట్ చేయాలి, T1 డాట్ సెట్ ప్రయారిటీ అనే మెథడ్ ని కాల్ చేయాలి. ఏ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేయాలి నాన్న, T1 డాట్ సెట్ ప్రయారిటీ. సెట్ ప్రయారిటీ నేను ఎంత ఇస్తున్నాను, లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. అలాగే T2 డాట్ సెట్ ప్రయారిటీ ఆఫ్, సెట్ ప్రయారిటీ ఆఫ్, ప్రయారిటీ P క్యాపిటల్ లెటర్ కదా, సెట్ ప్రయారిటీ ఆఫ్. దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానండి. హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఏమి ఇద్దాం, 10 ఇద్దామా, సేవ్. ఇంకా ఫైనల్ గా మీరు ఏం చేయాలండి, మీ థ్రెడ్స్ ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేస్తారు, T1 డాట్ స్టార్ట్, అలాగే నెక్స్ట్ ఏంటి, T2 డాట్ స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేయండి. అంతే, అయిపోయింది మీ ప్రోగ్రామ్. మీ రన్ మెథడ్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏ నేమ్ తో సేవ్ చేయాలి, ప్రయర్ నేమ్ తో సేవ్ చేయాలి. జావాసి
prior1.java సేవ్ చేయలేదా మనం? సేవ్ యాజ్ prior1.java సేవ్ చేయలేదండి ప్రోగ్రామ్ ని, అందుకని ఒక్కసారి రీకంపైల్ చేస్తున్నాను. సెట్ నేమ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెట్ నేమ్ లో n క్యాపిటల్ లెటర్ ఉండాలి. i++ అయితే 1++ అని రాశాను. ఒక్క నిమిషం డిస్టర్బెన్స్. సో i++ అండి, నా ప్రోగ్రామ్ ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఒక్కసారి రీకంపైల్ చేయండి. ఇంకంతే నాన్న, అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. ప్రయర్ కంప్లీటెడ్. ఫస్ట్ ఏ పర్టికులర్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసింది? 2 అనే థ్రెడ్, ఎందుకంటే దానికి మాక్సిమం ప్రయారిటీ ఇచ్చాం. తర్వాత ఏ పర్టికులర్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసింది? 1. దానికి ఫస్ట్ 2 అనే థ్రెడ్ కి ప్రయారిటీ ఎంత ఇచ్చాం? 10. అలాగే సెకండ్ థ్రెడ్ యొక్క ప్రయారిటీ ఎంత ఇచ్చాం? 1. అదే కదా మనకి ప్రింట్ చేసింది. అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? హ్యావ్ యూ అండర్స్టూడ్ అండి? థ్రెడ్ ప్రయారిటీస్ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు మీ సిలబస్ లో ఇది కూడా ఒక టాపిక్ నాన్న. థ్రెడ్ ప్రయారిటీస్ ఇక్కడ లేకపోవచ్చు నాన్న, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ నాన్న, లాస్ట్ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. థ్రెడ్ లైఫ్ సైకిల్ ఒకటి, డిమాన్ థ్రెడ్స్ ఒకటి, థ్రెడ్ గ్రూప్స్ ఒకటి. ఈ 3 కాన్సెప్ట్స్ తోటి మనం కాన్సెప్ట్ ని కంక్లూడ్ చేద్దాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అండి? ఐ నీడ్ ఎవ్రీవన్ టు రెస్పాండ్ అండి. ఎవ్రీవన్ టు రెస్పాండ్. అండర్స్టూడ్, రైట్. సో థ్రెడ్ ప్రయారిటీస్ అయిపోయింది నాన్న. ఇంకా మిగతావన్నీ చాలా చాలా చిన్న కాన్సెప్ట్ అండి. డీమాన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి నాన్న? డీమాన్ థ్రెడ్స్. సారీ, డీమాన్ థ్రెడ్స్. ఇది చాలా చిన్న టాపిక్ నాన్న. వాట్ ఈస్ మెంట్ బై ఏ డీమాన్ థ్రెడ్? సింపుల్. ఏ డీమాన్ థ్రెడ్ ఈస్ ఏ థ్రెడ్ దట్ ఎగ్జిక్యూట్స్ కంటిన్యూస్లీ. ఇప్పుడు చూడండి, ఓకే, నార్మల్ గా ఏదైనా ఒక థ్రెడ్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే, మన థ్రెడ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది, మన ప్రోగ్రామ్ దాన్ని క్లోజ్ చేస్తామంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది నాన్న. ఇది నార్మల్ థ్రెడ్. కానీ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? డీమాన్ థ్రెడ్. ఏదైనా ఒక థ్రెడ్ కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే, కంటిన్యూస్ గా కనుక ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మీ ల్యాప్టాప్, మీ కంప్యూటర్ ని ఆన్ చేసినప్పటి నుంచి మీ ల్యాప్టాప్ ని ఆఫ్ చేసేంత మటుకు కంటిన్యూస్ గా కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అలాంటి థ్రెడ్స్ ని మనం ఏమంటామంటే డీమాన్ థ్రెడ్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఇఫ్ ఎ థ్రెడ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ కంటిన్యూస్లీ, దెన్ such threads are known as daemon threads. అర్థమైందా? సింపుల్ గా పాయింట్ అర్థమైందా? ఇఫ్ ఎ థ్రెడ్ ఎగ్జిక్యూట్ కంటిన్యూస్లీ, దెన్ such threads are known as daemon threads. నాన్న ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ రా. దీనికి సింపుల్ గా ఒకటి చెప్తున్నానండి. మీ దగ్గర నార్మల్ థ్రెడ్ క్రియేషన్ ప్రాసెస్ తెలుసు. థ్రెడ్ t ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఇది నార్మల్ థ్రెడ్ నాన్న. కానీ ఇప్పుడు ఈ థ్రెడ్ ని డీమాన్ థ్రెడ్ చేయాలి అంటే సింపుల్ గా టీ డాట్ సెట్ డీమాన్ అనే ఒక మెథడ్ ఉంది నాన్న. సో ఆ డీమాన్ అనే ఒక మెథడ్ ని
ట్రూ అని కనుక రాసినట్లయితే ఇప్పుడు ఈ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ నుంచి ఏ థ్రెడ్ కి యాక్ట్ చేస్తుంది నాన్న? డీమాన్ థ్రెడ్ కింద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? రెండోది, ఈ థ్రెడ్ లో మీకు రెండు మెథడ్స్ నాన్న. ఒకటి, ఒక థ్రెడ్ ని డీమాన్ థ్రెడ్ కింద మార్చడం ఎలాగా, అలాగే టు నో ఇఫ్ ఏ థ్రెడ్ ఈస్ డీమాన్ థ్రెడ్ ఆర్ నాట్, టు నో ఏ థ్రెడ్ ఈస్ డీమాన్ థ్రెడ్ ఆర్ నాట్, డీమాన్ థ్రెడ్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఒక మెథడ్ ఉంది నాన్న. టీ డాట్ ఈజ్ డీమాన్. ఏంటన్నా? ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటండి? ఈజ్ డీమాన్. సింపుల్ గా దాన్ని ఒక బూలియన్ వేరియబుల్ లో స్టోర్ చేయండి. ఒకవేళ మీ థ్రెడ్ కనుక డీమాన్ అయితే కనుక ఎక్స్ లో ఏం స్టోర్ అవుతుందంటే ట్రూ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఇందాక మనం ఆల్రెడీ మీ టీని డీమాన్ కింద సెట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీ టీ అనే థ్రెడ్ డీమాన్ కాకపోతే సింపుల్ గా ఏం రిటర్న్ చేస్తుంది నాన్న? ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అండి? సో వాట్ ఈస్ ఎ డీమాన్ థ్రెడ్ అండి? ఏ డీమాన్ థ్రెడ్ ఈజ్ ఎ థ్రెడ్ దట్ ఎగ్జిక్యూట్స్ కంటిన్యూయస్లీ. మీ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో కంటిన్యూస్ గా కనుక ఎగ్జిక్యూట్ అవుతే అలాంటి థ్రెడ్స్ ని మనం ఏమంటాం నాన్న? డీమాన్ థ్రెడ్స్ అంటాము. అలాంటి ఒక థ్రెడ్ ని, ఒక నార్మల్ థ్రెడ్ ని డీమాన్ థ్రెడ్ కింద మార్చాలి అంటే వాట్ ఈస్ ద మెథడ్ దట్ ఈస్ అవైలబుల్ అండి? సెట్ డీమాన్ టు ట్రూ అనే మెథడ్ రాయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా నార్మల్ థ్రెడ్ గా వర్క్ చేసే థ్రెడ్ కాస్త ఏ పర్టికులర్ థ్రెడ్ కింద యాక్ట్ చేస్తుంది నాన్న? డీమాన్ థ్రెడ్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఏదైనా ఒక థ్రెడ్ డీమాన్ థ్రెడ్డా కాదా అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్ గా మనం టీ డాట్ ఏ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేయాలన్నా ఈజ్ డీమాన్ అనే ఒక మెథడ్ ని కాల్ చేయండి. ఒకవేళ అది కనుక డీమాన్ థ్రెడ్ కనుక అయినట్లయితే ఏం రిటర్న్ చేస్తుంది నాన్న? ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఆ థ్రెడ్ డీమాన్ కాకపోతే ఏం రిటర్న్ చేస్తుంది నాన్న? ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. Need your responses అండి. Have you understood the concept or not? Have you understood the concept or not? Understood, right? Yes sir, understood, right? Good. Last two concepts of your thread concept అండి. These are the last two concepts. After this I will conclude the class for today. Next one అండి, very very important concept అండి. What is the next important concept అండి? Thread life cycle. లైఫ్ సైకిల్ అంటే ఏం లేదు నాన్న, ఒక థ్రెడ్ మనం క్రియేట్ చేసిన దగ్గర నుంచి అది ఎండ్ అయిపోయేంత మటుకు, అంటే దాని ఎగ్జిక్యూషన్ అయిపోయేంత మటుకు ఏ ఫేజెస్ లోకి వెళ్తుందో చెప్పేదాన్నే మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటాం. ఏమంటాం నాన్న? ఒక థ్రెడ్ బతికిన దగ్గర నుంచి చనిపోయేంత మటుకు ఏ ఫేజెస్ లోకి వెళ్తుందో దాన్నే మనం ఏమంటాం నాన్న? థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటాం. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఫేజెస్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మనం నార్మల్గా ఒక థ్రెడ్ని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేస్తాం? థ్రెడ్ టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఇంతేనా మనం థ్రెడ్ని క్రియేట్ చేసేది? సో ఈ థ్రెడ్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది న్యూ థ్రెడ్, అంతేనా? ఈ న్యూ థ్రెడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాన్న? ఎప్పుడైతే మీరు టీ డాట్ స్టార్ట్ అంటారో, టీ డాట్ స్టార్ట్ అంటారో ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. అంటే న్యూ థ్రెడ్ ఎప్పుడైతే స్టార్ట్ అంటారో అప్పుడు అది ఏ స్టేట్ లోకి వెళ్తుందంటే రన్నబుల్ స్టేట్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తారో, ఒక న్యూ థ్రెడ్ స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తారో అది ఏ స్టేట్ లోకి వెళ్తుంది నాన్న? రన్నబుల్ స్టేట్ లోకి వెళ్తుంది.
ఓకేనా? ఆ రన్నబుల్ స్టేట్ అంటే ఏంటి? సింపుల్ గా మీరు రాసే పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్ లోకి వెళ్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఏ పర్టికులర్ మెథడ్ లోకి వెళ్తుంది నాన్న? ఏ పర్టికులర్ మెథడ్ లోకి వెళ్తుంది? రన్ మెథడ్ లోకి వెళ్తుంది. ఓకేనా? రైట్. ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి నీకు? T1, T2, T3. ఓకేనా? T1 డాట్ స్టార్ట్ అన్నావు, T2 డాట్ స్టార్ట్ అన్నావు, T3 డాట్ స్టార్ట్ అన్నావు. ఓకేనా? అవన్నీ కూడా ఏ స్టేట్ లోకి వెళ్ళినాయి? రన్నబుల్ స్టేట్ లోకి వెళ్ళినాయి. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒక థ్రెడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి, సింక్రనైజ్ చేద్దాం అనుకున్నారు. అంటే అప్పుడు T2ని కానీ T3ని కానీ మనం ఏం చేయాలి? నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చాలి. రన్నబుల్లో నుంచి నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చాలి. ఈ నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చాలి అంటే మీకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ఆ రెండు మెథడ్స్ ఏంటి అంటే T1 T2 డాట్ స్లీప్ అనే ఒక మెథడ్ ఉంది నాన్న. అలాగే రెండో మెథడ్ పేరు ఏంటంటే వెయిట్ అనే ఒక మెథడ్ ఉంది. అంటే ఏం లేదు నాన్న, రన్నబుల్ స్టేట్ లో నుంచి కొంతసేపు అంటే ఒక 2 మిల్లీ సెకండ్స్ ని మిమ్మల్ని రన్నబుల్ స్టేట్ లో నుంచి ఏ స్టేట్ లోకి మారుతున్నానండి? నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మారుతున్నాను. ఈ లోపల ఏ పర్టికులర్ థ్రెడ్ యాక్టివ్ అయిపోతుంది? T1. ఎప్పుడైతే T1 బయటకు వచ్చేసిందో ఆటోమేటిక్ గా నాన్ రన్నబుల్ స్టేట్ లో ఏమేమి ఉన్నాయి నాన్న? T2 కానీ T3 కానీ ఉన్నాయి. సో ఈ T2 కానీ T3 కానీ మళ్ళీ ఏ స్టేట్ లోకి వెళ్తాయి? రన్నబుల్ స్టేట్ లోకి వెళ్తాయి. అంటే మీ రన్నబుల్ స్టేట్ లో నుంచి కొంచెం సేపు నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చడానికి ఏ పర్టికులర్ మెథడ్ ఉపయోగపడుతుంది నాన్న? ఏ పర్టికులర్ స్టేట్ లోకి మారుతుంది? స్లీప్ కానీ వెయిట్ మెథడ్ కానీ ఉంటుంది. ఓకేనా? లేదు సార్, నేను కంప్లీట్ గా ఒక థ్రెడ్ ని కంప్లీట్ గా డెడ్ స్టేట్ లోకి మార్చాలి అంటే అప్పుడు మీకు ఇంకో మెథడ్ ఉంది నాన్న. ఏంటి ఆ మెథడ్ పేరు ఏంటంటే రన్ మెథడ్. ఆ రన్ మెథడ్ ని కనుక కాల్ చేస్తే మీ థ్రెడ్ T1 ఆటోమేటిక్ అది ఏ స్టేట్ లోకి వెళ్తుంది నాన్న? లైవ్ స్టేట్ లో నుంచి ఆటోమేటిక్ ఏ స్టేట్ లోకి వెళ్తుంది? డెడ్ స్టేట్. సో దీన్నే మనం ఏమంటామంటే ఒక థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటాము. అంటే ఒక థ్రెడ్ బతికిన దగ్గర నుంచి ఒక థ్రెడ్ చచ్చిపోయేంత మటుకు మనం డిస్కస్ చేసుకునే మెథడ్స్ ని మనం ఏమంటాము నాన్న? థ్రెడ్ లైఫ్ సైకిల్. ఒక థ్రెడ్ క్రియేట్ చేసాం, ఆ థ్రెడ్ ని స్టార్ట్ చేస్తే అది ఏ స్టేట్ లోకి వెళ్తుంది? రన్నబుల్ స్టేట్ లోకి వెళ్తుంది. దాన్ని కొంచెం సేపు హోల్డ్ చేసి పెట్టాలి అంటే రన్నబుల్ స్టేట్ లో నుంచి ఎందులోకి మార్చాలి? నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చాలి. ఆ రన్నబుల్ స్టేట్ లో నుంచి నాన్ రన్నబుల్ స్టేట్ లోకి మార్చాలి అంటే ఏ పర్టికులర్ మెథడ్స్ ఉన్నాయి నాన్న? స్లీప్ మెథడ్ ఒకటి, రెండోది ఏంటి? వెయిట్ మెథడ్ ఉంది. మళ్ళీ నాన్ రన్నబుల్ స్టేట్ లో నుంచి రనబుల్ స్టేట్ లోకి మార్చాలి అంటే ఆటోమేటిక్ గా ఇందులో మనం ఏదైతే టైం పాస్ చేసామో ఆ టైం అయిపోయిన తర్వాత నాన్ రనబుల్ స్టేట్ లో నుంచి ఏ స్టేట్ లోకి మారిపోతుంది నాన్న? రనబుల్ స్టేట్ లోకి మారిపోతుంది. లేదు సార్, నేను ఒక థ్రెడ్ ని కంప్లీట్ గా డెడ్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక మెథడ్ ఉంది నాన్న. ఆ థ్రెడ్ రన్ అయిపోయిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఏ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది? రన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటాం. ఏమంటాం నాన్న? ఏమంటామండి? థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటాము. సో ఆ థ్రెడ్ లైఫ్ సైకిల్ అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అండి? థ్రెడ్ లైఫ్ సైకిల్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? నీడ్ యువర్ రెస్పాన్సెస్ అండి. నీడ్ యువర్ రెస్పాన్సెస్. Yes, sir, I understood. రైట్. ఇంకా మన లాస్ట్ కాన్సెప్ట్ నాన్న థ్రెడ్ గ్రూప్స్ అండి. వెరీ లాస్ట్ కాన్సెప్ట్ అండి. అవర్ లాస్ట్ కాన్సెప్ట్ అండి థ్రెడ్ గ్రూప్స్. ఆ థ్రెడ్ గ్రూప్స్ అనేది పెద్ద ప్రోగ్రామ్ నాన్న. కొన్ని జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. మీకు సిలబస్ లో కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి మీ లాస్ట్ టాపిక్ అండి థ్రెడ్ గ్రూప్స్. వెరీ లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ అండి. నాకు ఇది ఒక 10 to 15 minutes పడుతుంది నాన్న. సో ఆఫ్టర్ దట్
you can have your HOD interaction అండి. కైవు ఒకసారి డోర్ ఓపెన్ చేయమ్మా. లైటింగ్ సరిపోవట్లేదు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి? నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్. వెరీ లాస్ట్ కాన్సెప్ట్ అండి. నేను మీకు ఫస్ట్ రోజు ఒక కాన్సెప్ట్ చెప్పాను. థ్రెడ్ గ్రూప్ మీకు కరెంట్ థ్రెడ్ యాక్ట్ చేసేటప్పుడు మీకు 3 పారామీటర్స్ ఉన్నాయి అని చెప్పాను. ఏంటి ఆ 3 పారామీటర్స్ ఏంటి? థ్రెడ్ నేమ్, థ్రెడ్ ప్రయారిటీ నెంబర్, అలాగే థ్రెడ్ గ్రూప్ నేమ్. అదే కదా మనం నేర్చుకున్నది. ఈ స్లైడ్ లోనే ఉందా? ఏదైనా ఒక కరెంట్ థ్రెడ్ మనం కనుక్కున్నట్లయితే అందులో 3 పారామీటర్స్ ఉంటాయని చెప్పాను. ఇది కాదా? వేరే థ్రెడ్ లో రాసినట్టున్నాం నాన్న. ఒక్కసారి కావాలంటే పాత రికార్డింగ్స్ చెక్ చేసుకోండి. సో ఏదైనా ఒక థ్రెడ్ ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి థ్రెడ్ కి 3 పారామీటర్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 పారామీటర్స్ ఏంటి? థ్రెడ్ నేమ్, థ్రెడ్ ప్రయారిటీ నెంబర్, అలాగే నెక్స్ట్ ఏంటి? థ్రెడ్ గ్రూప్ నేమ్. సో now you have to unmute yourself అండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రూప్స్ లో కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. నౌ టు క్రియేట్ ఏ థ్రెడ్ గ్రూప్, హౌ టు క్రియేట్ ఏ థ్రెడ్ గ్రూప్. ఒక థ్రెడ్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే ప్రాపర్ సింటాక్సెస్ చూడండి, తర్వాత ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ రాద్దాం. దెర్ ఈస్ ఏ క్లాస్ ఫర్ యూ అండి. ఆ క్లాస్ పేరు ఏంటంటే థ్రెడ్ గ్రూప్. టీజీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ గ్రూప్ ఆఫ్. ఏదైనా ఒక థ్రెడ్ ని, గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్ ని ఒక థ్రెడ్ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ థ్రెడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ని వాడుకోవచ్చు. అంతే. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ థ్రెడ్ గ్రూప్ అండి. ఓకేనా? ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రూప్ కి ఏదైనా ఒక థ్రెడ్ ని యాడ్ చేద్దాం అనుకోండి. అంటే ఎలాగా? టు యాడ్ ఏ థ్రెడ్ టు థ్రెడ్ గ్రూప్. ఎలాగా? థ్రెడ్ సింపుల్. ఏదైనా ఒక థ్రెడ్ క్రియేట్ చేయండి. దానికి ఏదో ఒక పేరు పెట్టుకోండి. ఏంటి ఆ థ్రెడ్ పేరు ఏంటి? న్యూ థ్రెడ్ ఆఫ్. మీరు ఏ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ కి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? టీజీ. దాన్ని పారామీటర్ గా పాస్ చేయండి. అంతే, సింపుల్. అయిపోయింది నాన్న. యువర్ థ్రెడ్ T1 ఈస్ యాడెడ్ టు విచ్ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ అండి? టీజీ థ్రెడ్ గ్రూప్. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టు క్రియేట్ అనదర్ థ్రెడ్ గ్రూప్. మీరే చెప్పండి ఇప్పుడు సింటాక్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఒక థ్రెడ్ గ్రూప్ ని? థ్రెడ్ గ్రూప్, ఇందాక థ్రెడ్ గ్రూప్ పేరేంటి? టీజీ. ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ పేరేంటి? TG1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ గ్రూప్ ఆఫ్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ థ్రెడ్ గ్రూప్ ఉంది చూసారా? ఈ థ్రెడ్ గ్రూప్ ని ఈ థ్రెడ్ గ్రూప్ కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్న. ఒక థ్రెడ్ గ్రూప్ ని ఇంకో థ్రెడ్ గ్రూప్ అంటే ఇప్పుడు ఏది పేరెంట్ గ్రూప్ అవుతుంది, ఏది చైల్డ్ గ్రూప్ అవుతుంది? టీజీ అనేది పేరెంట్ థ్రెడ్ గ్రూప్ అవుతుంది, TG1 అనేది చైల్డ్ థ్రెడ్ గ్రూప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు TG1 యొక్క పేరెంట్ గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్ గా మీకు ఒక మెథడ్ ఉంది నాన్న. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే TG1 డాట్ గెట్ పేరెంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఈ TG1 యొక్క పేరెంట్ థ్రెడ్ గ్రూప్ ఏంటి? పేరెంట్ థ్రెడ్ గ్రూప్ ఏంటి? టీజీ. అది మీకు అవుట్పుట్ గా వస్తుంది. సార్ సపోజ్ నా దగ్గర ఒక థ్రెడ్ ఉంది కదా సార్, ఈ థ్రెడ్ ని నేను ఏ గ్రూప్ కి యాడ్ చేశానో తెలుసుకోవాలి అంటే దానికి కూడా ఒక మెథడ్ ఉంది నాన్న. టు నో విచ్ థ్రెడ్ బిలాంగ్స్ టు థ్రెడ్ గ్రూప్. థ్రెడ్ ఏ థ్రెడ్ గ్రూప్ తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ థ్రెడ్ ఆబ్జెక్ట్ పేరేంటి? T1 డాట్ గెట్ థ్రెడ్ గ్రూప్ నేమ్. ఏంటన్నా మీ మెథడ్ పేరు ఏంటండి?
గెట్ థ్రెడ్ గ్రూప్ నేమ్ అనే ఒక మెథడ్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ థ్రెడ్ ఏ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ కి సంబంధించిందో తెలిసిపోతుంది. అర్థమైందా? సో ఈసారి అసలు ఈ థ్రెడ్ గ్రూప్స్ ని ఎందుకు క్రియేట్ చేయాలి? ఏం లేదు నాన్న, ఇప్పుడు మీ కాలేజ్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఓకేనా, మీ కాలేజ్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అందరూ ఒకే పని చేయరుగా. మీ హెచ్ఓడి ఏం చేస్తారు, ఒక 10 మంది స్టూడెంట్స్ ఇన్విటేషన్ పంపిస్తారు, ఒక 10 మంది స్టూడెంట్స్ ని స్టేజ్ ని డెకరేట్ చేయమంటారు, ఒక 10 మంది గ్రూప్ ని ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయమంటారు. అంతేనా? అంతేనా కదా? అలాగే ఇక్కడ కూడా నేను మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాను, ఒక్కొక్క గ్రూప్ ని ఒక్కొక్క టాస్క్ అలాట్ చేసేస్తాను అనమాట. అంటే ఒకే ఒక మెథడ్ తోటి ఆ థ్రెడ్ గ్రూప్ లో ఉన్న అన్ని మెథడ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్స్. అర్థమైందా నాన్న? అర్థమైందా? దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? క్లాస్ థ్రెడ్ గ్రూప్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశానండి. ఆ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే ఒక యారే తీసుకుందాం నాన్న. జాగ్రత్తగా వినండి నాన్న, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు నేను 2 టాస్కులు చేయబోతున్నానండి. ఓకేనా? మీకు జనరల్గా రైల్వే రిజర్వేషన్లో 2 టాస్కులు ఉంటాయి నాన్న. ఏంటి ఆ టాస్క్లు ఏంటి? ఎవరైనా థ్రెడ్స్ మనం ఐదర్ రిజర్వేషన్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంతేనా? సో రిజర్వేషన్స్ అన్ని ఒక గ్రూప్ మీద యాక్ట్ చేస్తాయినా, క్యాన్సిలేషన్స్ అన్ని ఒక గ్రూప్ మీద చేద్దాం. దాని గురించి నేను 2 క్లాసెస్ తీసుకుంటున్నానండి. రిజర్వేషన్, దాని ఆబ్జెక్ట్ పేరేంటి? RES ఈక్వల్ టు న్యూ రిజర్వేషన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. రిజర్వేషన్ లో R క్యాపిటల్ లెటర్, సెమీకాలన్. అలాగే క్యాన్సిలేషన్స్ అన్ని కూడా ఒక క్లాస్ తీసుకున్నానండి. అవన్నీ కూడా క్యాన్సిలేషన్ చేయడానికి, మీరు ఏవైతే రిజర్వేషన్ చేసుకున్నారో వాటిని క్యాన్సిలేషన్ చేయడానికి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ థ్రెడ్ గ్రూప్ అండి. టు క్రియేట్ ఏ థ్రెడ్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్ ని ఒకదాన్ని క్రియేట్ చేద్దాం. థ్రెడ్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి? థ్రెడ్ గ్రూప్ TG ఈక్వల్ టు న్యూ థ్రెడ్ గ్రూప్ ఆఫ్, దానికి ఏదో ఒక పేరు పెట్టుకున్నాను. ఏం పేరు పెట్టుకుంటారు? ఫస్ట్ గ్రూప్ అనే పేరు పెట్టుకున్నాను. ఓకేనా? ఈ థ్రెడ్ గ్రూప్ కి 2 థ్రెడ్స్ ని యాడ్ చేస్తున్నానండి. క్రియేట్ 2 థ్రెడ్స్ అండ్ యాడ్ టు TG థ్రెడ్ గ్రూప్. మరి ఇప్పుడు ఆ 2 థ్రెడ్స్ ని ఎలా యాడ్ చేద్దాం చెప్పండి? థ్రెడ్ T1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్, దీన్ని ఏ గ్రూప్ కి యాడ్ చేద్దాం చెప్పండి? దీన్ని ఏ గ్రూప్ కి యాడ్ చేద్దాము? TG ప్లస్ ఇవన్నీ కూడా ఏ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి? రిజర్వేషన్ మీద యాక్ట్ చేయాలి నాన్న. కాబట్టి ఆ రిజర్వేషన్ ఆబ్జెక్ట్ ని కూడా పాస్ చేస్తున్నాను. దీని పేరు ఒకటి పేరు పెట్టుకుంటున్నానండి, ఫస్ట్ థ్రెడ్ అని. థ్రెడ్ పేరు ఒకటి పేరు పెట్టుకున్నాను. అలాగే ఇంకో థ్రెడ్ క్రియేట్ చేయండి. థ్రెడ్ T2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్, ఇది కూడా ఏ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ యాడ్ చేయాలి? TG. ఇది కూడా ఏ పర్టికులర్ రిజర్వేషన్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి? ప్లస్ దీనికి ఒక పేరు పెట్టుకుంటున్నానండి. దీని పేరు ఏంటంటే సెకండ్ థ్రెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? అర్థమైందా నాన్న? ఇప్పుడు నేను ఇంకో థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అనదర్ థ్రెడ్ గ్రూప్, ఇంకో థ్రెడ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ థ్రెడ్ గ్రూప్ పేరేంటంటే థ్రెడ్ గ్రూప్, ఇంతకు ముందు థ్రెడ్ గ్రూప్ పేరేంటి? TG. ఇప్పుడు మనం క్రియేట్ చేసే థ్రెడ్ గ్రూప్ పేరేంటి? TG2. TG2 అని ఒక థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకేనా? దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, న్యూ థ్రెడ్ గ్రూప్ ఆఫ్
మరి థ్రెడ్ గ్రూప్ కి పేరెంట్ థ్రెడ్ గ్రూప్ ని యాడ్ చేద్దాం నాన్న. టీజీ అనే ఒక థ్రెడ్ గ్రూప్ ఉంది కదా, దాన్ని దీనికి యాడ్ చేద్దాం. దీనికి కూడా ఒక పేరు పెట్టుకుందాం. ఏంటి నా గ్రూప్ పేరేంటి? సెకండ్ గ్రూప్ అని పెట్టుకుందాం. సెకండ్. నా థ్రెడ్ గ్రూప్ పేరేంటి? ఏం లేదు నాన్న, ఇంతకు ముందు ఒక థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేశాను, ఇప్పుడు ఇంకో థ్రెడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఈ ఫస్ట్ సెకండ్ క్రియేట్ చేసిన థ్రెడ్ గ్రూప్ కి పేరెంట్ ఎవరు? టీజీ గ్రూప్ ని యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఇంకో 2 థ్రెడ్స్ క్రియేట్ చేద్దాం నాన్న. ఇందాక T1 T2 అనే థ్రెడ్స్ ని ఏ పర్టికులర్ క్లాస్ మీద యాక్ట్ చేయమన్నారు? రిజర్వేషన్. ఇప్పుడు నేను T3 T4 చేయమంటున్నాను, అవి దేని మీద యాక్ట్ చేస్తాయి? క్యాన్సిలేషన్ మీద చేస్తాయి. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు నేను జాగ్రత్తగా చూడండి. మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా థ్రెడ్, దీని పేరేం పెట్టుకుందాం నాన్న? T3. ఇది ఏ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ యాడ్ చేయాలి? మన గ్రూప్ థ్రెడ్ గ్రూప్ పేరేంటి? TG1 సారీ TG2 ఈక్వల్ టు ఏ టార్గెట్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి? నేను క్యాన్సిలేషన్ మీద ఆబ్జెక్ట్ చేయాలి. దీని పేరేంటి? థర్డ్ థ్రెడ్. అర్థమైందా? తర్వాత ఇంకో థ్రెడ్ క్రియేట్ చేస్తున్నానండి. దీని పేరు ఏంటంటే T4. ఇది ఏ పర్టికులర్ టార్గెట్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయాలి? ఏ గ్రూప్ యాడ్ చేయాలి? నేను TG2. ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి? క్యాన్సిలేషన్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయాలి. TG2 క్యాన్సిలేషన్ ఈ థ్రెడ్ పేరేంటి? సెకండ్ థ్రెడ్, ఫోర్త్ థ్రెడ్? ఫోర్త్ థ్రెడ్ మీద యాక్ట్ చేయాలి. అంతే చాలు, దానికి మించి ఇంకేం అవసరం లేదులేండి. ఇంకా సింపుల్ గా నా దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి చెప్పండి? T1 డాట్ స్టార్ట్. ఇంకా వద్దులే, షార్ట్ ప్రోగ్రామ్స్ చాలు, ఇంతవరకు చాలు మీకు. ఓకేనా? T2 డాట్ స్టార్ట్, అలాగే T3 డాట్ స్టార్ట్, అలాగే T4 డాట్ స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేసేయండి. కాల్ చేసి ఏం చేయాలి? జస్ట్ రన్ మెథడ్ని క్లోజ్ చేయండి, క్లాస్ని క్లోజ్ చేయండి. మెయిన్ మెథడ్ క్లోజ్ చేశాను. మరి ఈ టార్గెట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేయాలి కదా, వాటిని క్రియేట్ చేయండి. క్లాస్, ఎందుకంటే మీరు 2 క్లాసెస్ని క్రియేట్ చేశారు. రిజర్వేషన్ ఏం చేయాలి? ఎక్స్టెండ్స్ థ్రెడ్ అనే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోండి. ఇందులో ఏం రాయాలి? పబ్లిక్ వాయిడ్ రన్ అనే మెథడ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే కదా? ఏం లేదు నాన్న, ఇందులో నేనేమి రాయట్లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐఎమ్ రిజర్వేషన్. నేను రిజర్వేషన్ చేస్తాను అంతే, ఇంకా నేనేం రాయట్లేదండి. ఓకేనా? అలాగే ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అది దేని గురించి? క్యాన్సిలేషన్ చేయాలి కదా మరి. సో రిజర్వేషన్ ప్లేస్లో ఏం రావాలి నాకు? క్యాన్సిలేషన్లో ఏం చేయాలన్నా? రిజర్వేషన్ ప్లేస్లో క్యాన్సిలేషన్ అని పెట్టండి. అంతే, అయిపోయింది నా ప్రోగ్రామ్. అంతేనా? ఇంకేమైనా ఉందా ఇంకా చేయాల్సింది? ఇంకేం లేదు నాన్న నాకు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను ఏ నేమ్తో సేవ్ చేయాలి? Ctrl+C, ఫైల్, సేవ్ యాజ్, థ్రెడ్ గ్రూప్స్ డాట్ జావా అనే నేమ్తో సేవ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి. జావా-C Ctrl+V డాట్ జావా. కెనాట్ ఫైండ్ సింబల్, స్పెల్లింగ్స్ తప్పులు ఉన్నట్టున్నాయి. అది స్పెల్లింగ్ తప్పు ఉన్నాయి నాన్న, అవి జాగ్రత్తగా చూసుకోండి ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు. ఓకేనా? రైట్, దేర్ ఆర్ నో ఎర్రర్స్ అండి. అంతే, అయిపోయింది. ఇదిగోండి 2 థ్రెడ్స్, ఫస్ట్ థ్రెడ్, సెకండ్ థ్రెడ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తున్నాయండి? రిజర్వేషన్ మీద. థర్డ్ థ్రెడ్, ఫోర్త్ థ్రెడ్ దేని మీద యాక్ట్ చేస్తున్నాయండి?
క్యాన్సిలేషన్ మీద అయిపోయింది. దట్స్ ఇట్. ఇందులో అర్థం కానిది ఏమన్నా ఉందా ఒక్కసారి చూసుకొని నాకు చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. This is how you can use your thread groups, and in your threads concept, this is how you can use your thread groups. Have you understood? I don't know why there is no response. Everyone should respond. మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, so that I can explain you once again. Now it's time for discussions అండి. That is the class for today అండి. I'm open for discussions right now. ఇవాళ క్లాస్లో ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో. ఇవాళ కాన్సెప్ట్లో ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో. I need your replies అండి. I'll wait for 1 more minute. If not, students, you can unmute and ask doubts. I am open for doubts only. Right, if there are no doubts, we will wind up the session only. Shall I? Shall I? Okay, that's for today only. With this particular thing, we have completed 3 units of our syllabus only. There are 4th unit and 5th units only. Right. Thank you.